2025 అండి. 10వ నెల, ఇవాళ 6వ తారీఖు సాయంకాలం 7 అయింది. సీతానారించంట ఈఆర్ఆర్ గారు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, ఏమ్మా భూమి సమస్యని పెట్టావంట, లోకేష్ కాడ పెట్టావా, లోకేష్ బాబు దగ్గర పెట్టావా, ఎక్కడ పెట్టావని అడిగాడు నన్ను. అవును పెట్టాం కదండి, మీకు తెలుసు కదా అన్నాను. నాకేట తెలిసిద్దమ్మా, నాకు తెలీదు అన్నాడు. సార్ మీరు వచ్చారు అప్పుడు, మీరు సరిగ్గా వచ్చారు కంటే నేను రాలేదమ్మా, నాకు తెలీదు, నేను వచ్చి సంవత్సరం అవుతుందని చెప్పి అన్నాడు. ఏంటండి ఎక్కడెక్కడ భూమి ఉందని చెప్పేసి అడిగాడు నన్ను. అడిగితే మహానాడులో 2 షాట్ ఉందండి, సెటిల్మెంట్ ఒక షాట్ ఉంది, సీతనార్ గోరకాల్లో 2 ప్యాట్లు ఉన్నాయండి అని చెప్పేసి అన్న. మొత్తం కలిసి 5 ఎకరాల 20 సెంట్లు పోయండి అని చెప్పేసి అన్న. అయితే ఎన్ని గొడవలు జరిగాయండి, మాకు కొట్లాట అన్నీ జరిగినాయి అని చెప్పేసి అంటే ఆయన మరి ఖాళీగా ఉందని చెప్పి అడిగాడు. ఖాళీగా 10 సెంట్లు ఉందండి, 2019 2వ నెలలో 81 సెంట్లు ఖాళీగా ఉంటే ప్యాట్లు వేసి అమ్మేశారండి అని చెప్పేసి మాట్లాడారు. మహానాడు అంతా కూడా అమ్మేశారు, బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రశివరావు కుటుంబం వాళ్ళ కొడుకులు అమ్మేశారండి అని చెప్పేసి మాట్లాడారు. ఇయ్యారా అంట, మరి నా నెంబర్ మరి ఆయన కట్టించారో తెలియదు, మరి ఎవరు ఇచ్చారో. నాకు ఇప్పుడు ఫోన్ చేశాడు, 7 అయింది టైం, ఇవాళ 6వ తారీఖు 2025 10వ నెల 6వ తారీఖు సాయంకాలం 7ంటికి చేశాడు ఫోన్ నాకు. నేను ఎంపటి వీడియో కూడా మాట్లాడుతున్నాను, వీడియో రేపు పొద్దున పెడతానండి, వాళ్ళు పెడతా కుదరదు. మరి భూమి సమస్య అంటున్నాను కాబట్టి ఇన్నిసార్లు వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ చేస్తున్నారు, చంద్రబాబు అన్నయ్య ఆఫీస్ నుంచి చేస్తున్నారు, మా బైపాస్ నుంచి మంగళగిరి నుంచి. మరి ఇప్పుడు సీతనారం ఈఆర్ఆర్ గారు అంట, ఇప్పుడు ఈయన ఫోన్ చేసి మాట్లాడాడు. సరేనమ్మా, అవసరమైతే నేను మళ్ళీ చేసి కనుక్కుంటాను, లోకేష్ బాబు వాళ్ళకి పెట్టామంటారు అని చెప్పేసి అడిగాడు నన్ను. అవునని చెప్పి అడినా నేను. మరి అయ్యారో నేను చూడాల, నన్ను ఆయన చూడాల. మరి నా నెంబర్, ఫోన్ నెంబర్ మరి ఎవరు ఇచ్చారో లేకపోతే నా అర్జీ నా దగ్గరికి వెళ్ళిందో తెలియదండి. అన్నీ చెప్పలేదు, అన్నట్టుకి అవన్నీ అడిగాడు. ఫోన్ నెంబర్ ఇచ్చింది లేకపోతే అర్జీ వెళ్ళింది అని చెప్పలేదు, కానీ ఎంత ఉంది ఏంటి భూమి ఎన్ని సార్లు ఉందని చెప్పి అడిగాడు నన్ను వివరంగా. నేను చెప్పా, సార్ మా భూమి మాకు ఇప్పించండి, మాకు అన్యాయం జరిగింది, మా ఇంట్లో 2 చంపేశారు భూముల కోసం, మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు, మాకు న్యాయం చేయండి. ఎంఆర్ఓలకి మేము ఖాళీ భూమి చూపించాము, వాళ్ళు సర్వే చేసి కొలతలు కూడా వేశారు, రికార్డు తెచ్చారు, అడంగలు తెచ్చారు చేను దగ్గరికి, మా పేర్లు కూడా చదివారని చెప్పేసి నేను మాట్లాడా. ఇవన్నీ జరిగినాయని చెప్పి అన్నాడు. అవును సార్ అన్న. తర్వాత 4 ఎంఆర్ఓ పేర్లు చెప్పాను నేను. తిరుమల వెంకటేశ్వరరావు ఎంఆర్ఓ, పద్మభూషణం ఎంఆర్ఓ, శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ, నాగిరెడ్డి ఎంఆర్ఓ. ఈ 4 ఎంఆర్ఓలు మారారు. మా భూములు సర్వే చేసేటప్పుడు 4 ఎంఆర్ఓ ఒకరి తర్వాత మారారు. వాళ్ళు సేలో బోర్డులు కూడా పెట్టారు, అక్రమంగా ఆపారు వాళ్ళు అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు. ఆ బోర్డు కూడా కబ్జాదారులు లాక్కెళ్ళిపోయారు. నైటే సముద్రశివరావు చిన్న కొడుకు జడ్జి ఆయన లాక్కెళ్ళిపోయాడు. ఆ బోర్డు కూడా లేకుండా సేలు పీకేశాడు. దాంట్లో కట్టద్దని, ఇల్లులు కట్టద్దని నోటీసులు కూడా ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇచ్చినా కూడా దాంట్లో ఇల్లులు కట్టేశారు. ఇంత దౌర్జన్యంగా జరిగింది కాబట్టి మరి మాకు న్యాయం చేసి చెప్పి మేము అడుగుతున్నాం. అది 5 ఎకరాల 20 సెంట్లు భూమి, ఇప్పుడు 10 సెంట్ల ఖాళీగా ఉంది ఇళ్ళ స్థలం.